వస్తేనే తీసుకుంటామని చెప్పిన రాజీనామా చేసి అంత బై ఎలక్షన్ కేసీఆర్ పెట్టిన 1000 కోట్ల రామ్మోహన్ రావు గారు ప్లీజ్ రామ్మోహన్ రావు గారు ఇదంతా క్యాడర్ ఇంతకుముందు దేవిప్రసాద్ గారు చెప్పినట్లు క్యాడర్ని ఒక కన్ఫ్యూజన్లో నెట్టేందుకే ఈ రకమైన కామెంట్స్ అనుకోవాలని లేక ఇది వాస్తవం ఉంది రాబోయే రోజుల్లో జరిగే అవకాశం ఉంటుంది పరిస్థితి చెప్పలేం కదా ఎప్పుడు ఏం మారుతాయని చెప్పేసి అంటారా? రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. నేను ఏమంటున్నాను సార్ రాజేష్ గారు, ఇప్పుడు జాతీయ రాజకీయాలకు పోతుంది కదా, నేను ఒక మాట చెప్తా. గతంలో వాజ్పేయి గారి మీద కూడా రాంగ్ పార్టీ ఇన్ రైట్ పర్సన్ అని ఒక మాట అనేవాడు. ఉదాహరణ నేనే లౌక్యంగా మా సంఘంగా మంచి వాళ్ళని వ్యక్తిగతంగా కానీ మాత్రం కానీ విధానం తప్పని నేను 4 పాటలు ఎక్కువ అనవచ్చు. నేనేమంటున్నాను ఇక్కడ హరీష్ రావు గారు మాట్లాడుకున్నారు, జాతీయ రాజకీయాలు పక్కన పెడతాం. అట్లనే వాజ్పేయి గారి గురించి ఇందిరాగాంధీ గారు మెచ్చుకున్నారు, నెహ్రూ మెచ్చుకున్నాడు వాజ్పేయి గారు. నేనేమంటున్నాను ఒక ఎదుటి పార్టీలో ఉన్న వాళ్ళని మెచ్చుకుంటే ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాళ్ళొద్దు, ఆ ఇంటి మీదకి ఇటువంటి రాజకీయాలు ఇప్పుడు వచ్చినాయి. కానీ ఇప్పుడు ఇది సరిపడతలేవు. హరీష్ రావు గారి గురించి చెప్పాలంటే ఇప్పుడు కాదు, హరీష్ రావు గారి మీద ఇట్లాంటి కామెంట్స్ చాలా వచ్చినాయి. నెంబర్ 1 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారి వైపు కలిసి వచ్చింటాం. కలవంక ఏమైంది, మొత్తం అయిపోయింది, మొత్తం పార్టీ దించిన వాళ్ళకి పోయింది అన్నారు కదా, పోయిందా? నేనేమంటున్నా హరీష్ రావు మెచ్చుకోండి కాదు, నేను హరీష్ రావు సంస్థాగతంగా ఆ పార్టీలో కేటీఆర్ కంటే చాలా మందికి బెటర్ అనిపిస్తాడు. అన్న అంటాడు, తమ్మి అంటాడు, ఎక్కడికి పోయినా మాట్లాడుతూ ప్రతి నుంచి వచ్చిన నాయకుడు కనుక మాట్లాడతారు. కేటీఆర్ కు హరీష్ రావు తేడా ఉంది, కేసీఆర్ కు హరీష్ రావు తేడా ఉంది. ఏమంటున్నానంటే ఒకసారి ఈ వ్యక్తుల మధ్యన చూసుకుంటే హరీష్ రావు అనేవాడు మొన్నటిగా మైండ్ గేమ్ అయితే ఆడుతున్నారు వీళ్ళైతే. ఎందుకు ఆడుతున్నారు అంటే మొదటి నుంచి ఇవాళ కాదు, హరీష్ రావు బీజేపీలో చేరుతారు ఇవాళ అన్నది కాదు, అధికారులు వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు అన్నమాట కదా, ఇవాళ కొత్త కాదు కదా, ప్రతిపక్షం ఉన్నమాట కాదు కదా. జరుగుతుంది ఏంటంటే అతి త్వరలో కేసీఆర్ గారి ప్రతిపక్ష స్థానం కూడా గల్లంత అవుతుంది, ప్రతిపక్ష నాయకుడి స్థానం గల్లంత అవుతుంది గ్యారంటీ. ఎందుకంటే 26 మందిని చేర్చుకుంటేనేమో 12 మంది ఉంటారు, 27 మంది చేరిననుకోండి 11 మంది, జగన్ 11 ఈయన 11 వెళ్ళిపోతారు, ఉన్న ప్రతిపక్ష స్థానం పోతుంది. కనుక అసెంబ్లీకి పోతారా పోదా వేరు. నేను ఏమంటున్నానంటే కేసీఆర్ గారు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పునరాలోచించుకోవాలి, ఒకసారి తత్వం బోధపడాలి. ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఎవరిని విడిచిపెట్టినా, దేవిప్రసాద్ గారు లాంటి వాళ్ళని ఎందుకు విడిచిపెట్టుకున్నా, ఇట్లాంటి వాళ్ళు ఏం చేసినా అంటే ఆయన ఆలోచించుకోవాలి ఫ్యామిలీ కూర్చొని. ఇప్పుడు జరిగింది, ఇప్పుడు ఈ 5 ఏళ్ల దాకా ఏం కాదు, కొందరు ఏం మాట్లాడారు 5 ఏళ్ల తర్వాత మాది అధికారం, 15 ఏళ్ల తర్వాత ఉంటాం, ఇవన్నీ ఉట్టిముచ్చట్లు. ఈ 5 ఏళ్ళు గడపనియండి. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది, ఈ 4.5 ఏళ్ళు నడవాలి, మంచిగా నడిపే ప్రయత్నం చేద్దాం. కానీ ఈ మైండ్ గేమ్ ఆడుకుంటూ పోతే ఏమైందంటే ఇవాళ మాత్రం ఫిరాయింపుల విషయంలో మైండ్ గేమ్ ఆడుతున్నారు. మైండ్ గేమ్ లో ఏమైందంటే బీజేపీ ఒక దానికి కట్టుబడింది. ఈ రాష్ట్రంలో మిగతా రాష్ట్రాల సంగతి నేను పోను. బీజేపీ ఏమంటుందంటే రాజీనామా చేసి మేము రండి, మీరు రాజగోపాల్ రెడ్డి నువ్వు ఎట్టే తీసుకున్నావు, రాజీనామా చేసి హరీష్ రావు విషయంలో కూడా బండి సంజయ్ అదే మాట్లాడిండు, నువ్వు రాజీనామా చేసి బీజేపీలో చేరాలి, అప్పుడు మాత్రమే చేర్చుకుంటావు అన్నట్టు కండిషన్ కదా, కండిషన్ అప్లై అన్నారు కదా. ఇవాళ బీజేపీ ఏమైందంటే దీనికి కారణం కూడా చెప్తాను. ఎమ్మెల్యేలు కనుక రాష్ట్రంలో చేరుతున్నారు, అధికార పార్టీ ఎమ్మెల్యే ఎక్కడ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఒకవేళ ఎన్నికైతే బీజేపీ చేరేవాళ్ళు ఇవాళ చూస్తున్నాం కదా, 4 రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరుతారని ఒకటి వస్తుంది. సుజనా చౌదరి, పిఎం రాజేష్ ఎట్లా చేర్చుకున్నారో ఇవాళ ఈ 4 రాజ్యసభ సభ్యులు 4 మీరు కేకే పోయిండు, ఈ 4 చేర్చుకుంటారని ఒకటి వచ్చింది. మరి 4 కాంగ్రెస్ ఎందుకు కోరు? కాంగ్రెస్ మైనార్టీలో ఉంది అక్కడ. కనుక రేపు అధికార పార్టీలు ఎవరైనా అధికారం అనే నీళ్లలో అందరూ మునుగుదాం అనుకుంటారు సార్, అధికారం అనే వస్తే అందరూ చేస్తుంటారు. ఇక్కడ కూడా ఏంటంటే ఈ 27 మంది 26 మంది పోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ ప్రోటోకాల్. రెండోది వాళ్ళకి అధికారం, గతంలో చేసిన అవినీతి. ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద వీళ్ళందరూ ఎంత ఆరోపణలు చేసిండ్రు, కానీ కొందరిని రానియరు కాంగ్రెస్ పార్టీలో. ఉదాహరణ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డం ఉన్నంతసేపు గుంటకల్ మన రిజర్వేషన్ రానియాడు. ఇట్లా ఒక 8 మంది 10 మంది మిగులుతారు అంటున్నారు. ఒకటి 3 మిగులుతారు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఈ 3 ఎమ్మెల్యే అని చెప్తాను, ఎమ్మెల్యేల సంగతి చెప్తున్నా. మిగతా ఒక 6-7 మిగిలిలో లేవాలంటే నేను చెప్పిన గుంటకల్ల జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు కొందరు ఉంటారు. ఎందుకంటే ఈ పార్టీలో గట్టిగా రానివ్వరు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైనా జరుగుతుంది. జీవన్ రెడ్డి కాదని సంజయ్ కుమార్ చేసుకున్నారు కదా, జరగలేదా? జీవన్ రెడ్డి మొత్తుకున్నాడు, ఇది కరెక్ట్ కాదు, ఈ సంస్కృతి మంచిది కాదు. కొందరు ఏమో అన్ని పార్టీల్లో కొందరు విధులు ఉంటారు. రాజేష్ గారు విధుల నీతి అంటే ధృతరాష్ట్రునికి విధులు చెప్పిండు, కానీ ఆయన కణిక నీతిని పాటించాడు.